ఆర్టీసీ కార్మిక నేతలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలకు ముందుకొచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చలు జరపనున్నారు. నిన్న కేబినెట్ భేటీలో కూడా ఆర్టీసీ సమ్మె అంశంపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం ఎలాగైనా కార్మికులను బుజ్జగించి సమ్మెను నివారించాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక లోకం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆందోళన కార్యాచరణను ప్రకటించిన నేతలు ప్రభుత్వం ముందు 32 ప్రధాన డిమాండ్లను ఉంచారు. వీటిలో 20 డిమాండ్లు మంత్రి స్థాయిలోనే పరిష్కారమయ్యేలా ఉన్న మరో 3 కీలక డిమాండ్లపై ప్రభుత్వం వద్ద పీఠముడు పడింది. ముఖ్యంగా ఆర్థిక భారంతో కూడుకున్న అంశాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు ఆర్థిక భారంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లడానికి అంగీకారం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ద్వితీయ శ్రేణి జేఏసీ నేతలు వెళ్లనున్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. తొలుత ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. ఆర్టీసీ కార్మిక నేతలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలకు ముందుకొచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చలైతే జరపనున్నారు. నిన్న కేబినెట్ భేటీలో కూడా ఆర్టీసీ సమ్మె అంశంపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం ఎలాగైనా సరే కార్మికులను బుజ్జగించి సమ్మెను నివారించాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక లోకం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆందోళన కార్యాచరణను ప్రకటించిన నేతలు ప్రభుత్వం ముందు 32 ప్రధాన డిమాండ్లను ఉంచారు. వీటిలో 20 డిమాండ్లు మంత్రి స్థాయిలోనే పరిష్కారమయ్యేలా ఉన్న మరో 3 కీలక డిమాండ్లపై ప్రభుత్వం వద్ద పీఠముడి పడింది. ముఖ్యంగా ఆర్థిక భారంతో కూడుకున్న అంశాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు ఆర్థిక భారంపై కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లడానికి అంగీకారం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ద్వితీయ శ్రేణి జేఏసీ నేతలు వెళ్లబోతున్నారు. ఇటు హైదరాబాద్ లోని సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. తొలుత ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆర్టీసీ కార్మిక నేతలతో ప్రభుత్వం చర్చలకైతే సిద్ధమైంది. ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలకైతే ముందుకొచ్చారు. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఇప్పుడు చర్చలకు వెళ్లబోతున్నారు. ఇప్పుడు 10 గంటలకి సచివాలయంలో అధికారులతో జరగబోయే సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ చర్చలు? సుధా, 3 రోజుల క్రితం సమ్మె అనేది స్టార్ట్ కావడానికి ముందు కూడా ఐఏఎస్ల కమిటీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కేవలం ఐఏఎస్ల కమిటీ అనేది కేవలం వాళ్ళు చెప్పాలనుకున్న విషయాలు మాత్రమే తెలియజేశారు. కానీ తమ యొక్క సమస్యలు ఏంటి, తమ సమస్యల పరిష్కారానికి ఈ రకంగా కృషి చేయబోతున్నారు అన్న దాని మీద సరైనటువంటి వివరణ ఇవ్వకపోవడంతోనే తాము సమ్మెకు దిగాము అనేటువంటి విషయాన్ని ఇటు ఆర్టీసీ జేఏసీ యూనియన్లు తెలియజేయడం జరిగింది. 3 రోజుల పాటు ఈ యొక్క సమ్మె అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఏకంగా ఒక ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది ఆత్మహత్య చేసుకొని. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మరొకసారి చర్చలకు రమ్మన్నారు. ఈ యొక్క చర్చలు అనేవి ఇప్పుడు ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇటు భట్టి విక్రమార్క, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. కాబట్టి మరొకసారి చర్చలకు వచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మరి ఇప్పుడు ఈ యొక్క సమావేశం ఎలా ఉండబోతోంది, ఈ సమావేశంలో తమ సమస్యలకు సంబంధించి ఏ రకంగా తెలియజేయబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఆర్టీసీ యూనియన్ నేతలు ఉన్నారు. ఏం చెప్పండి, ఇప్పుడు రెండోసారి, మొదటిసారి ఐఏఎస్ల కమిటీతో సమావేశం అని అన్నారు. ఇప్పుడు ఇటు ఉప ముఖ్యమంత్రితోనూ రవాణా శాఖ మంత్రితో సమావేశం అంటున్నారు. ఏం డిమాండ్స్ చెప్పబోతున్నారు, ఏం చెప్తారు? నా పేరు ఏ వెంకటేశ్వర్లు, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, బీఆర్టీయూ అనుబంధ సంఘం. ఈ రోజుకు ఆర్టీసీ వర్కర్స్ 3వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. మొన్న చర్చలకు పిలిచినప్పుడు మా వైపుని విన్నారు, వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళీ డిప్యూటీ చీఫ్ గారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆహ్వానం మీద ఈరోజు
ఆర్టీసీ ఉద్యోగి అభద్రతా భావానికి లోనవుతా ఉన్నారు. ఆల్రెడీ ఒక కార్మికుడు మరణించడం జరిగింది. ప్రభుత్వం సాత్సారం చేయకుండా ఇవన్నీ కూడా కొత్త డిమాండ్లు కావు. గత ప్రభుత్వం మీద ముందర ఉన్న డిమాండ్లను పరిష్కరించలేని సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి నేను రాగానే ఇవన్నీ ప్రకటిస్తా అన్నారు. అవే డిమాండ్లు ఇప్పుడు అడుగుతా ఉన్నారు, కొత్త డిమాండ్లు కావు. విలీనం అనే ప్రక్రియని ఆల్రెడీ పూర్తిగా అయిపోయింది. ఏమైనా అపాయింట్మెంట్ డేటే మిలిగింది. ఆ డేట్ ప్రకటిస్తే అదొక సమస్య క్లియర్ అవుతా ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రతి ప్రభుత్వం వాళ్ళకు అన్యాయం చేస్తూనే వస్తుంది వేతన సవరణలో. ఈరోజు వేతన సవరణ అనేది 2 PRCలు మిలిగిపోయాయి. 2021 మరియు 2025 వేతన సవరణ మిలిగింది. ఆ వేతన సవరణ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. వర్క్ లోడ్ విపరీతంగా ఉన్నది. మహాలక్ష్మి టికెట్ అది ఒక ఆహ్వానించే విషయం. అది అన్ని రకాలు కూడా ప్రయాణికులకు కానీ పొల్యూషన్ అటువంటి కంట్రోల్ చేయడానికి కానీ వాహనాలు ప్రజా రవాణా ఉండాలి. కానీ ఆ సందర్భంలో అప్పుడు బస్ పాసులు కలిగి ఉన్న ప్రయాణికులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్క ప్రయాణికులు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రోజు బస్సులో 100 మంది ఉంటే 10 మంది టికెట్లు ఇచ్చి మిగతా పాసులు ఉండేది. ఈరోజు 100 మంది ఉంటే 100 మంది కూడా టికెట్లు ఇస్తూ ఉన్నారు. అదే రన్నింగ్ టైము, అదే వర్కింగ్ అవర్స్ అంటే వర్కర్కు ఎంత మెంటల్ టెన్షను. కాబట్టి ఆ పరిభారం అనేది పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఈరోజు కొత్త విషయాలు కాదు. వర్కర్ల ఈ ప్రపంచంలో ఎక్కడ లేని పని ఆర్టీసీ వర్కర్ల మీదనే ఉన్నది. ముఖ్యంగా ఆ పని భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. PRC ఇవ్వాలి. ఈ రకంగా కార్మికులకు ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు కానీ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆ రకంగా సమస్యలు పరిష్కరించి వాళ్ళు 29 డిమాండ్లు మా పరిధిలో ఉన్నాయి అన్నారు. 3 మిగిలి ఉన్నారు. ఆ ముఖ్యమైన 3 అన్ని కూడా పరిష్కరించి సహకరిస్తారని ఆశిస్తున్నాం. అన్న, ముఖ్యంగా చెప్పండి, ఈ 3 రోజుల సమయంలో కొంతమంది ఆత్మహత్యలకు ప్రయత్నం చేశారు. ఒకరైతే ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఇది 2వసారి సమావేశం. మరి ఈ సమావేశంలో అయినా సరే మీ సమస్యలు కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఏం చెప్తారు? కొలిక్కొచ్చే అవకాశం ఉండాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అవి వస్తాయా రావా అనేది ప్రభుత్వం చేతిలో, యాజమాన్యం చేతిలో ఉంది. మా చేతిలో లేవాయి. ఎందుకంటే మేము డిమాండ్స్ పెట్టాము. ఆ డిమాండ్స్ని పరిష్కరించాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని, ప్రభుత్వానిది. అందులో ముఖ్యమైన 3 అన్నారు. ఆ 3 పరిష్కరించాలి. ప్రభుత్వంలో విలీనము, పే స్కేలు, ఉద్యోగ భద్రత, ఇవన్నీ మాకు అవసరం. చిన్న చిన్న విషయాలకే ఉద్యోగాలు తీసేయటం అనేది అభద్రతా భావానికి లోనవుతా ఉన్నారు. వర్క్ లోడు మనకి రోజుకి 8 గంటలు చేయాలి అనేది ఉంటే 16 గంటలు 18 గంటలు ఆర్టీసీ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే తనకి ఇంటికి వెళ్ళటానికి రావటానికి మళ్ళీ ఒక 2 గంటలు అదనం. అంటే 20 గంటలు ఒక వ్యక్తి పనిచేస్తే ఎన్నాళ్ళు పని చేయగలుగుతాడు ఆ వ్యక్తి? అంటే ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నాం. పగలు పనిచేసి రాత్రి నిద్రపోవాలి. రాత్రి పని చేస్తున్నాం, పగలు పని చేస్తున్నాం. అంటే ఒక యంత్రం కూడా ఆ రకంగా పనిచేయదు. ఒక మానవుడిగా పుట్టి మేము ఇలా పనిచేయడం అనేది మానవీయ కోణంలో ఆలోచన చేయాలి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ మేము కోరుకుంటా ఉన్నాం. అది ప్రస్తుతం ఇటు జేసీ నేతలు తెలియజేస్తున్నటువంటి అంశం. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి. నేను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు మెంబర్ని అండి. యూనియన్లు కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గతంలో యూనియన్లు తీసేసి డిపోలలో వెల్ఫేర్ మెంబర్లను పెట్టారు. మాకు చాలా ఒత్తిడి ఉంది. వెల్ఫేర్ మెంబర్లను కూడా మేము యాజమాన్యానికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఇటు కార్మికుల సమస్యను పరిష్కారం చేస్తూ రాష్ట్రంలో ముందు భాగంలో ఉన్నాం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డిపోలలో. కాబట్టి యాజమాన్యం పూర్తిగా సహకరించి మంత్రివర్యులు ఇద్దరు కూడా ఈరోజు సమస్యలు పరిష్కారం చేసి తప్పకుండా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. సో అది కార్మిక నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విషయము. 32 ప్రధాన డిమాండ్లలో 29 అనేవి మంత్రి స్థాయిలో పరిష్కారం చేయడానికి ఉన్నాయి. 3 డిమాండ్లు మాత్రం కొంత ఇప్పటి వరకు అపరిష్కృతంగా పరిష్కరించలేనటువంటి డిమాండ్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వీటి మీదే ప్రధానంగా చర్చ అనేది కొనసాగబోతోంది. ఇందులో ముఖ్యంగా మొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆ తర్వాత పే స్కేల్కు సంబంధించినటువంటి చర్చ, అలాగే ఉద్యోగ భద్రత. ఈ 3 విషయాలే ఇప్పుడు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. మరి ఉప ముఖ్యమంత్రి అలాగే రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి యొక్క చర్చల్లో ఆర్టీసీ జేఏసీ నేతలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ అనేది రాబోతోంది అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఇక కొద్దిసేపట్లోనే ఆర్టీసీ జేఏసీ నేతలందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఒకవైపున ఉద్యోగ సంఘాలతో సెక్రటేరియట్లో ఇటు ఐఏఎస్ల కమిటీ అనేది సమావేశమై చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ సమావేశం తర్వాత ఇటు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశం అనేది జరగబోతోంది.
ఈ సమావేశం తర్వాత దీని మీద ఒక రత్నకుమార్ అయితే ఇప్పుడు స్పష్టమైనటువంటి జరగబోతున్న ఈ అవకాశాలు సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యుల భేటీకి సంబంధించి ఈ కమిటీలో ఎంతమంది ఉండబోతున్నారు ఈ సీనియర్ ఐఏఎస్లు, అదేవిధంగా ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులకి సంబంధించి ఇంతమంది రావాలంటూ ఏమైనా అటు లిమిటెడ్ పెట్టారా, లేదంటే ఎంతమంది హాజరవుతున్నారు ఇటు నుంచి? వాస్తవానికి ఆర్టీసీ జేఏసీలో ఉన్నటువంటి ఇటు ప్రెసిడెంట్తో పాటు కో కన్వీనర్లు అలాగే ఇతర జనరల్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా కొంతమంది కలిసి వారికి అనుకూలంగా ఉన్నటువంటి అంటే జేఏసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. ఇక సీనియర్ ఐఏఎస్లకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యే వాళ్ళలో ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో భేటీ అవ్వడం జరుగుతుంది. భేటీ అయిన తర్వాత ఇటు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి వరంగల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడ బంధు పిలుపునివ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఇటు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయటువంటి అంశాలు కావచ్చు, పే స్కేల్కు సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలనే ఇప్పుడు అడుగుతూ ఉన్నప్పుడు మీరు హామీలు తీరుస్తారని మిమ్మల్ని ఎన్నికల్లో గెలిపించినప్పుడు ఇప్పుడు హామీలను తీర్చడంలో వెనకంజ వేస్తున్నారు. ఈ హామీలను తీర్చకుండా ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టడం అనేది సరైంది కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలన్నటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి సైతం తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పటికే వైపున ఇటు శంకర్ గౌడ్ నర్సంపేట ఆర్టీసీ డ్రైవరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్కడ కొంత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకు ఉన్నాయి. సో ఇక్కడ ఈ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత మనం జేఏసీ నేతలను ప్రశ్నించినప్పుడు ఈ సమావేశం పూర్తి కాగానే వెంటనే ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి ఆర్టీసీ జేఏసీ నేతలు నర్సంపేటకు చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ఈ సమావేశం తర్వాత మిగతా వాళ్ళు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక దీనిపైన కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించడం జరిగింది. అలాగే ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం సైతం స్పందిస్తూ ఇటు ఉద్యోగుల భద్రతకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ కార్మికులను పరిరక్షించుకోవడం కోసం తాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, దీని మీద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామనేటువంటి విషయాలను మాటల రూపంలో తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో తెలియజేసినప్పటికీ కూడా ఇవన్నీ మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి కానీ చేతల్లో మాత్రం తమ సమస్యలను గాలికి వదిలేశారు. అందుకే తాము ఈ యొక్క సమ్మెను చేయాల్సి వచ్చింది. లేకపోతే ఈ 3 రోజుల సమ్మెలో ఒకరు ప్రాణాలు కోల్పోయే వాళ్లే కాదు అనేది ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నటువంటి అంశము. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో చర్చలు అనేవి మొదలు కాబోతున్నాయి కాబట్టి చర్చల అనంతరం అసలు ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ అనేది ఆర్టీసీ జేఏసీకి దొరకబోతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రత్నకుమార్ అయితే ఇప్పటికే శంకర్ గౌడ్ మరణంతో ఇటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి డిపోల వద్ద కూడా ఆందోళన కార్యక్రమాలను అయితే ఇటు ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఏమైనా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయాలనే కీలకమైన డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్థిక భారం మాపైన పడుతుందంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ ఒక్క మెయిన్ కీలకంగా మారిన ఈ ఒక్క అంశాన్ని గురించి ఏమైనా ప్రభుత్వం ఇప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారా? వాస్తవానికి ప్రభుత్వము ఆలోచన చేసిందే ఈ యొక్క సమస్యల విషయంలో. ముఖ్యంగా ఉన్నటువంటి 32 డిమాండ్లలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనే ప్రధాన డిమాండు ప్రస్తుతం ఇదే పెద్ద సవాల్గా మారింది, ప్రభుత్వానికి సమస్యగా మారింది. అలాగే ఖచ్చితంగా తమ ఈ కోరికను నెరవేర్చాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నుంచి గత కొంతకాలం నుంచి ప్రభుత్వం వద్దకు ఈ సమ్మె నోటీసులో కూడా వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి గత కొంతకాలంగా ఈ యొక్క విజ్ఞప్తిని తెలియజేశారు. 32 డిమాండ్లలో ఇది కీలకంగా ఉంది. అయితే గతంలో రీసెంట్గా 3 రోజుల క్రితం ఐఏఎస్ల కమిటీలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ యొక్క అంశమే ప్రస్తావనకు వచ్చినప్పుడు దీనిపైన ఇది కొంత పరిష్కరించడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి డిమాండ్ కాబట్టి దీని మీద చర్చించి నిర్ణయం తీసుకోవాలంటే సమయం పడుతుంది కాబట్టి 4 వారాల సమయం ఇవ్వాలి అనేది అటు గతంలో జరిగినటువంటి ఐఏఎస్ల కమిటీలో అటు కమిటీ ఐఏఎస్ల బృందం అనేది ఆర్టీసీ జేఏసీకి తెలియజేశారు. కానీ ఇవన్నీ కూడా గత కొంతకాలం నుంచి అంటే ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అక్కడ గత ప్రభుత్వమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అప్పుల్లో ఉన్నామంటూ తెలియజేస్తున్నటువంటి పక్క రాష్ట్రంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇప్పుడు ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎందుకు చేయట్లేదు అనేది ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ నాయకుల యొక్క ప్రధాన ప్రశ్న. సో దీని మీద వాళ్ళు ఖచ్చితంగా పట్టుబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఐఏఎస్ కమిటీలతో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఇక దీని తర్వాత ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. ఉద్యోగ పనివేళలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. 12 గంటలు 13 గంటలు సెలవులు దొరకడం లేదు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఉద్యోగ భద్రతకు సంబంధించి అలాగే వేతనాల పెంపుకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రధానంగా ఒక చర్చ అనేది జరగబోతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.